ఎలాంటి అవాంతరాలు లేకుండా దుర్గమ్మ దర్శనాలు జరుగుతున్నాయని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామరెడ్డి తెలిపారు. భక్తులతో మమేకమై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి పూజా మందిరం యాగశాలను ప్రారంభించారు. 11 రోజులు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలని పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. క్యూ లైన్లన్నీ సజావుగా సాగుతున్నాయి. ఎక్కడా ఎలాంటి అవాంతరం లేదు, ఒత్తిడి లేదు. అందరూ బంగారు వాకిల దగ్గర నుంచే అమ్మవారిని చూస్తూ కదులుతూ ఉన్నారు. అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంది. లడ్డు కౌంటర్లు ఓపెన్ అయినాయి, అవి కూడా జరుగుతున్నాయి. మొదటి రోజు కాబట్టి చిన్న చిన్న సమస్యలున్నా పొరపాట్లున్నా సరిచేసుకుంటూ ముందుకు పోతామనే ఉద్దేశంతో భక్తులతోటి మమేకమై కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. తప్పకుండా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ యొక్క ఇంద్రకీలాద్రిపై మరి రాష్ట్ర పండుగగా వైభవోపేతంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. మూలా నక్షత్రం రోజు జరిగేటువంటి సౌకర్యాలు కూడా ఉచిత దర్శనం ఉంది, ఉచిత ప్రసాదము ఉంది. అలాగే విజయదశమి రోజు పోయిన సంవత్సరం తీసుకున్న నిర్ణయాన్ని ఈ సంవత్సరం కూడా అమలు చేయడానికే ఇవాళ మేమందరం నిర్ణయించాం, ఆదేశాలు కూడా ఇచ్చాం. ఆ ప్రకారమే ఇవన్నీ కూడా జరుగుతాయి.